హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీ అండి. అర్జునామృతం. ఈ కథకి కాపీరైట్స్ ఉంటాయి. దయచేసి ఈ కథని మరే యూట్యూబ్ ఛానల్లోనూ అప్లోడ్ చేయడానికి కుదరదు. ఆయన మన ఛానల్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దయచేసి మీరు ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని మరి ఏ ఛానల్లోనైనా వింటున్నట్లయితే నాకు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 66వ భాగం. గీరుకుపోయిన చేతులు చూసుకుంటున్న అమృత మెల్లో మంగళసూత్రాలను చూసి షాక్తో చూస్తూ ఉండిపోయాడు అర్జున్. వీళ్ల సౌండ్కి మండపం నుండి అందరూ ఒకేసారి బయటికి రావడం, అప్పుడే పక్కూరి నుండి జయ కుటుంబంతో సహా ఆటోలో దిగడం, అమృత మెల్లో మంగళసూత్రాలు చూసి షాక్తో నిలబడిపోవడం జరిగిపోయింది. బయటికి మొత్తం దుమ్ము అంటుకోవడంతో దాన్ని తుడుచుకోవడంలో బిజీగా ఉన్న అమృత తన మెల్లో మెరుస్తున్న మంగళసూత్రాలు చూసి 2 చేతులతో వాటిని పట్టుకుని ఏమీ అర్థం కాక ఎదురుగా చూసేసరికి అర్జున్ తన వైపే షాక్తో చూస్తున్నాడు. కంగారుగా చుట్టూ ఒకసారి చూడగానే అందరూ అక్కడే ఉండడంతో, అంటే ఈ తాళి అర్జున్ నా మెల్లో వేశాడా అనుకుంటుంటే, అప్పటికి తేరుకున్న అర్జున్ కోపంగా దాన్ని పట్టుకుని లాగేయబోతుంటే, ఆగు అని గట్టిగా వినిపించింది రఘురామయ్య గొంతు. మెట్లు దిగొచ్చి, ఏం చేస్తున్నావు? కోపాన్ని బిగబట్టి, పొరపాటునది దాని మెల్లో పడిపోయింది, అందుకే తీసేస్తున్నాను. వేయడం మాత్రమే నీ చేతుల్లో ఉంది, తీసే హక్కు నీకు లేదు. అంటే ఏంట్రా నువ్వనేది? పొరపాటున జరిగిన పెళ్లికి విలువిస్తున్నావా అంది యశోదమ్మ. పొరపాటున జరిగిన పెళ్ళేనమ్మా, కానీ పెళ్ళే. అలా కుదరదు రఘు, ఇంకో 4 రోజుల్లో తను నా కోడలు కాబోతుంది అన్నాడు చలపతి. కానీ 4 రోజుల ముందే అర్జున్ భార్య అయింది. జయ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటన్నయ్యా, ఇప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తావా? నేను చేసేదేముందమ్మా, ఆ భగవంతుడే తన కళ్యాణానికి చేసిన మంగళసూత్రాలతో వీళ్ళిద్దరి పెళ్లి జరిపించేశాడు. అర్జున్ కోపంగా, కుదరదు, బై మిస్టేక్ జరిగిన పెళ్లికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. శర్మ కలగజేసుకుంటూ, చూడర్జున్, పొరపాటున జరిగిన నీ పెళ్లి అమృతతో జరిగిపోయింది అంటుంటే, ప్రవీణ్, ఏ ముసలోడా, నోరు మూసుకొని కట్టిన తాలికి వాడే వద్దంటున్నాడు. మధ్యలో నీ గోలేంటి? అమృత నాది, ఇంకో 4 రోజుల్లో నేను తన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. అవును పంతులు, ఈ పెళ్లికి నేను కూడా ఒప్పుకోను. వాడు చెప్పినట్టు దాన్ని తెంపేసి ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయమనండి అంటుంటే, రఘు గంభీరంగా, చలపతి, తెంపడానికి వాడెవడు, ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు? ఇక్కడ కావలసింది అమృత నిర్ణయం. అమ్ములు, నువ్వు చెప్పమ్మా. ఆ రాముడు తన సీతమ్మ కట్టాల్సిన తాలిని నీ మెడలో పడేసేలా చేశాడు. పొరపాటని వదిలేస్తావా, లేదంటే ఆ తాలికి విలువిచ్చి ఈ పెళ్లిని అంగీకరిస్తావా? అర్జున్, అదొప్పుకునేదేంటి? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అన్నాడు. అమ్ము, నువ్వు చెప్పు అనడంతో నెమ్మదిగా తల పైకెత్తి కన్నీళ్లతో అర్జున్ని చూస్తుంటే, కోపంగా ఒప్పుకోవద్దన్నట్టు తల ఊపుతున్నాడు. నువ్విక్కడెవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను, చెప్పమ్మా. అర్జున్ని చూస్తూనే, నేను ఈ పెళ్లికి ఏం చెప్తుందా అని అందరూ చూస్తుంటే, ఒప్పుకుంటున్నాను మావయ్య అనగానే కొందరు ఆనందపడితే మరికొందరు షాక్తో బిగుసుకుపోయారు. నువ్వు ఒప్పుకుంటే సరిపోదు, నేను ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయను, ఆ తాళిని ఇప్పుడే తెంపేస్తాను అంటూ అర్జున్ ముందుకొచ్చాడు. తాళిని గట్టిగా పట్టుకుని, మావయ్య అంటూ 2 అడుగులు వెనక్కి వేసింది అమృత. ఆగర్జున్, చెప్పాను కదా నీకు తీసే హక్కు లేదని. ఏంటి రఘు, తమాషాగా ఉందా? అనుకున్న పెళ్లి ఆగిపోతే అందరిలో నా పరువేం కాను? పెళ్లికి ఎంత డబ్బు ఖర్చు పెట్టానో తెలుసా? నీ డబ్బు పరువు ఆ సూత్రాల ముందు పనికిరావు చలపతి. అయితే ఇప్పుడేమంటావు? అనేదేముంది, ఊరందరికీ కలిపి చెప్తున్నాను. అమృతకి ప్రవీణ్కి నిర్ణయించిన అదే ముహూర్తానికి నా కొడుకు అర్జున్కి, నా మేనకొడలకు అమృతకి సంప్రదాయబద్ధంగా అన్ని వేడుకలతో పెళ్లి జరుగుతుంది. ఇది నా నిర్ణయం. ఈ నిర్ణయాన్ని నేను ఒప్పుకోను. ఇది అసలు పెళ్ళే కాదు, అది నా పెళ్ళాం కాదు, నేనిప్పుడే వెళ్ళిపోతున్నాను అంటూ ఒక్కడుగు వెయ్యగానే, జానకి, నీ కొడుక్కి చెప్పు, నేను చెప్పినట్టు వినకపోతే ఇక్కడే నా శవాన్ని చూస్తాడని గంభీరంగా చెప్పగానే వేసిన అడుగు వేసినట్టే ఆగిపోయాడు అర్జున్. బెదిరిస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాను. ఈ పెళ్లికి నువ్వు విలువ ఇవ్వకపోతే నా శవానికి చితి పెట్టాల్సి వస్తుంది. ఆలోచించి అడుగు వెయ్యనడంతో ఇంకేం మాట్లాడలేక నిస్సహాయంగా నిలబడిపోయాడు. రఘురాం నవ్వుతూ, అందరికీ ఇదే నా ఆహ్వానం. నా కూతురు కొడుక్కి ఒకే ముహూర్తానికి ఇదే రాములవారి సన్నిధిలో పెళ్లి జరగబోతుంది. అందరూ వచ్చి ఆశీర్వదించాలని మనవి అని చెప్పి అదే తన నిర్ణయం అన్నట్టు గంభీరంగా వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చాక ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురు చేస్తున్నాడు అర్జున్. అర్జున్, ఏంటిది? అది నేనడగాలి. ఏంటమ్మా ఇదంతా? నాకదంటే ఇష్టం లేదని నీకు కూడా తెలుసు కదా, మళ్ళీ దాంతో పెళ్ళేంటి?
మీ నాన్న మొండితనం నీకు తెలుసు కదా నాన్న. అంటే ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోమంటావా? నేను వెళ్ళిపోతున్నాను. ఆయన చెయ్యట్లేదురా. నీ పెళ్లి ఆల్రెడీ జరిగిపోయింది. దాన్ని సాంప్రదాయబద్ధంగా చెయ్యాలని ఆయన అనుకుంటున్నారు. కాదని వెళ్ళిపోయి ఆయన ప్రాణాలు తీసి నా పసుపు కుంకుమ చెరిపేస్తావో, లేదంటే అనుకోకుండా జరిగిన పెళ్లికి విలువిచ్చి తనని భార్యగా అంగీకరిస్తావో నీ ఇష్టం అని తేల్చి చెప్పేయడంతో ఇంకేం చెయ్యలేక తల పట్టుకుని చైర్లో కూర్చుండిపోయాడు అర్జున్. అర్జున్, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావురా అని ఆనంద్ అడిగితే, ఏం చేయడమేంట్రా, వాడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదని చెప్తున్నాడు కదా అంది నేహ. కానీ వాళ్ళ పెళ్లి జరిగిపోయింది నేహ. పొరపాటున జరిగింది, అది పెళ్లి కాదు. ఎలా జరిగినా పెళ్లి పెళ్ళే. విసుగ్గా, అర్జున్ నువ్వు వీడి మాటలు పట్టించుకోకు. పద మనం బెంగళూరు వెళ్ళిపోదాం. 2 రోజులు బాధపడి తర్వాత అందరూ మర్చిపోయి తనకి ఆ ప్రవీణ్నిచ్చి పెళ్లి చేస్తారు. పద అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే కిచెన్లో డోర్ వెనుక నిలబడి అదిరే గుండెలతో ఏం చెప్తాడోనని వింటుంది అమృత. లాక్కెళ్తుంటే ఇంచు కూడా కదలట్లేదు అర్జున్. ఏంట్రా, పద వెళ్ళిపోదాం. నీకీ పెళ్లి ఎటూ ఇష్టం లేదు కదా. ఏం ఆలోచించాడో తెలీదు కానీ నేను ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏంటి అంటూ షాక్తో చెయ్యి వదిలేసింది ఆ మాటకి నేహ. అవును, మా నాన్న మాట కాదనే అలవాటు నాకు లేదు. అది కూడా ఆయన అంతమంది ముందు చెప్పిన తర్వాత తన మాట తీసేయడం నాకేమాత్రం ఇష్టం లేదు అంటున్నప్పుడే రఘురామ్తో పాటు అందరూ ఇంట్లోకి అడుగు పెట్టడంతో రఘురామ్ మనస్సు సంతోషంతో నిండిపోతే ఆ మాట విన్న అమృత మనస్సు గాల్లో తేలుతుంది. బాధగా తన కన్నీళ్లు ఎవరికీ కనపడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది నేహ. అమ్మమ్మ, బావతో నా పెళ్లి చెయ్యవా అని స్వర్ణ అడుగుతుంటే జయ ముక్కు చీదుతూ, ఇంకెక్కడి పెళ్ళే, ఆ దిక్కుమాలిన వాడికి భార్య అయి కూర్చుంది. ఇక నిన్నేం చేసుకుంటాడు? ఏమ్మా, నా కూతుర్ని నీ మనోడికిచ్చి ఎలాగైనా పెళ్లి జరిపిస్తానని చెప్పావు. ఇప్పుడేం చేస్తావు? నన్నేం చేయమంటావే? వాడు కూడా పెళ్లికి ఒప్పుకున్నాక నేను మాత్రం ఏం చేయను? వాడన్నా వద్దంటే ఏదో ఒకటి చేసేదాన్ని. కానీ మీ అన్నయ్య చస్తానని భయపెట్టడంతో వాడు కూడా ఒప్పుకున్నాడు అంటూ వీళ్లంతా ఎంత ఏడుస్తున్నా ఆ క్షణం నుండే పెళ్లి పనులు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఏమీ చేయలేని నిస్సహాయత వల్ల సైలెంట్గా వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నా అమృతని మాత్రం కళ్లతోనే కాల్చేసేలా చూస్తున్నాడు అర్జున్. పెళ్లి కూతుర్లిద్దరికీ మంగళ స్నానాల దగ్గర నుండి ప్రతి ఒక్కటి సంప్రదాయబద్ధంగా జరుగుతుంటే నిన్నటి దాకా ఇష్టం లేని పెళ్లికి తలొంచిన అమృత మనసు ఇప్పుడు ఎవరినైతే తను కోరుకుందో తనకే ఇల్లాలు కాబోతుండడం, అది కూడా ప్రతి ఆడపిల్ల కోరుకునే అన్ని పెళ్లి వేడుకలు తనకు కూడా జరుగుతుండడంతో తన సంతోషానికి హద్దే లేదు. చూస్తుండగానే 4 రోజులు పూర్తయి పెళ్లి రోజు రానే వచ్చింది. వాళ్ళమ్మ నగలతో పెళ్లి కూతుర్లా ముస్తాబై వస్తున్న అమృతని చూస్తున్న రఘురామ్ జానకి కళ్ళల్లో తన మేనకోడలు తిరిగి అదే ఇంటికి కోడలిగా వస్తున్నందుకు కళ్ళు చెమరిచాయి. తప్పని పరిస్థితుల్లో ప్రవీణ్తో పెళ్లికి ఒప్పుకున్నా ఎప్పుడో ఎక్కడో బాధ వాళ్ళిద్దరినీ కుంగదీసేలా చేస్తే ఆ రాముడు నిర్ణయం మళ్ళీ ఆ బాధ స్థానంలో సంతోషాలని పూరించింది. అర్జున్ ఫేస్లో గంభీరత తప్ప ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఇష్టంతో చేస్తున్నాడు, కష్టంతో చేస్తున్నాడు, కానీ వాళ్ళు చెప్పే అన్ని సంప్రదాయాలు తూచా తప్పకుండా చేస్తున్నాడు. పాణిగ్రహణంలో తన చెయ్యి అర్జున్ చేత్తో జత కలుస్తుంటే ఆ చిరు స్పర్శకి మేనంతా పులకరించిపోయి చిన్నగా కంపిస్తుంది అమృతకి. అది తన కళ్ళని దాటిపోలేదన్నట్టు మరో చేత్తో వణుకుతున్న తన చేతి మీద చెయ్యేశాడు అర్జున్. ఇద్దరి మధ్య అడ్డుతెర తొలగిపోగా ఎదురుగా ఉన్న అర్జున్ని చూడాలంటే తెలియని సిగ్గుతో కళ్ళు కిందకి వాలిపోతున్నాయి అమృతకి. అతి కష్టంగా కళ్ళెత్తి తన వైపు చూస్తుంటే ఆ ముఖంలో గంభీరత తప్ప ఎలాంటి భావాన్ని పట్టుకోలేకపోయింది. నాకు తెలుసు బావా, నీకు నేనంటే ఇష్టం లేదని. అందుకే నిన్ను బాధపట్టడం ఇష్టం లేక ప్రవీణ్తో పెళ్లి కొప్పుకున్నాను. కానీ అనుకోకుండా నా మెల్లో పడిన మంగళసూత్రాలను అంతే తేలిగ్గా తీసి పారేయలేకపోతున్నాను. నా మీద నీకున్న కోపాన్ని ఎలాగైనా తగ్గించడానికి ప్రయత్నిస్తాను అనుకుంటే అమలమ్మ, వెళ్ళి అబ్బాయి పక్కన కూర్చో అనడంతో నెమ్మదిగా లేచి వెళ్ళి తన పక్కన కూర్చుంది అమృత. బాబు, సూత్రధారణ కానివ్వండి అంటుంటే వాటిని చేతిలోకి తీసుకుని అందరి వైపు ఒకసారి రఘురామ్ జానకి కళ్ళల్లో ఎప్పుడూ చూడని సంతోషం కనిపిస్తుంటే మిగిలిన తన వాళ్ళంతా నిప్పులు కక్కి కళ్ళతో చూస్తున్నారు. జయ వెనక నుండి, అర్జున్, నా మాట విను. నీకిష్టం లేకపోతే లేచి వెళ్ళిపో. అప్పుడిక మీ నాన్న కూడా ఏం చేయలేడు. అవునరా మనవడా, నా మాట కూడా విను. ఈ పెళ్లి వద్దురా. ఆ తాలిని అక్కడ పడేసి లేచి వెళ్ళిపో. మీ నాన్నది బెదిరింపే తప్ప ఏం చేయలేడు. అసలే దీని పాదం మంచిది కాదు. నా మాట వినరా అంటూ కన్నీళ్లతో చెప్తుంటే తల తిప్పి అమృత వైపు చూశాడు అర్జున్. ఈ మాటలు వింటున్న అమృత భయం, బాధ కలకలిపి కంటి నిండా నీళ్లతో చూస్తుంటే, ప్లీజ్ బావా, కావాలంటే ఆమె తాళి నా మెల్లో కట్టు, ఈ పెళ్లి చేసుకోకు అంటున్నా
అర్జున్ చూపు మాత్రం అమృత కళ్ళ మీదే ఉంది. బాబు, ముహూర్తానికి టైం అవుతుంది, కానివ్వండి అంటుంటే పైకి లేచాడు. వెళ్ళిపోతాడేమోనని చూస్తున్న అమృత దిగులుని పటాపంచలు చేస్తూ, అర్జున్ వద్దు నాన్న అంటూ వెనుక వాళ్ల మాటలు లెక్క చేయకుండా మాంగళ్యం తంతునానేనానన్న మంత్రోచ్చారణ నడుమ అమృత మెల్లో 3 ముళ్ళు వేస్తుంటే తన కళ్ళ నుండి జారుతున్న కన్నీరు అర్జున్ పాదాల మీద పడి ముత్యంలా మెరుస్తున్నాయి. తన నుదుటిన సింధూరం దిద్దుతుంటే ఏమైనా మాట్లాడరా, కోపం వస్తే తిట్టు కొట్టు, కానీ ఇలా ఉంటే నాకు భయమేస్తుంది అనుకుంటుంది అమృత. పచ్చటి పందిట్లో అంగరంగ వైభవంగా ఆనంద్, అంజలి, అర్జున్, అమృతల పెళ్లి జరిగిపోయింది. ఊరందరి కోలాహలాల మధ్య గుడి నుండి 2 జంటలు రఘురాం గారి ఇంటికొచ్చారు. పేర్లు చెప్పమంటూ ఆట పడిస్తున్న బంధువుల మధ్య ఆనంద్, అంజలి చిన్నగా బ్లష్ అవుతూ పేర్లు చెప్తే, అమలు, ముందు నువ్వు చెప్పు. అది నేను, మా బావ అర్జున్ కృష్ణ వచ్చాం. అర్జున్, మరి నువ్వు అనగానే కోపంగా చూశాడు. నువ్వు కోపంగా చూసినా భయపడేదేం లేదు, ముందు పేర్లు చెప్పందే లోపలికి రానివ్వం అనడంతో అసహనంగా నేను, అమృత వచ్చాం అనగానే ఇద్దరు కుడికాళ్ళు లోపలికి పెట్టి లోపలికి రండి అన్నారు. ఇద్దరూ ఒకేసారి లోపలికి అడుగు పెడుతుంటే ఎప్పుడూ తను నడిచే ఇల్లే అయినా ఈ రోజు నుండి పూర్తిగా తన ఇల్లు, తనింట్లో తనే కొత్త కోడలిగా అడుగు పెడుతుంటే తెలియని సంతోషంగా అనిపిస్తూ అడుగు తడబడి కిందికి ఒరిగేది కాస్త అర్జున్ తన చెయ్యి గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ ఒకేసారి లోపలికి అడుగు పెట్టారు. భయం, సంతోషం కలగలిపి తనని చూస్తుంటే తన వైపు ఒక వియర్డ్ లుక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. రెండు జంటలతో వ్రతం జరిపించి ఆ రాత్రికి కార్యానికి ఏర్పాట్లు చేశారు. పాలనురుగు లాంటి చీరల్లో బిక్కుబిక్కుమంటూ లోపలికి అడుగుపెట్టింది అమృత. మల్లెలు, గులాబీలతో అందంగా డెకరేట్ చేసిన పాతకాలం మంచం మీద యాపిల్ని ఆ చేతికి ఈ చేతికి మారుస్తూ సీరియస్గా కూర్చొనున్నాడు అర్జున్. అడుగులో అడుగేసుకుంటూ పాలు అంటూ చెయ్యి ముందుకు పెట్టగానే కోపంగా దాన్ని విసిరేయడంతో పాలన్నీ నేలపాలయ్యాయి. ఏంటే, తెగ సంతోషపడిపోతున్నట్టున్నావు అంటూ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే భయంగా వెనక్కి అడుగులేస్తుంది అమృత. నిన్నే అడిగేది, చెప్పు. ఏం చెప్పాలి అర్జున్ అంటూ వెనక గోడ రావడంతో ఆగిపోయింది. తనని 2 చేతులతో లాక్ చేసి, చెప్పు, నన్ను చేసుకోవాలని నీకు చాలా కోరిక కదా, ఎంతైనా తెలివైన దానివే, చేసుకోను అన్న వాడితోనే తాళి కట్టించుకున్నావు. నేను కట్టమనలేదు కదా అర్జున్, పొరపాటున పడ్డ తాళిని వదలకుండా పట్టుకుందెవరు, ఒకసారి తెంపేస్తే పోయేది, కానీ నువ్వు చెప్పినంత తేలిగ్గా నేను తీసేయలేనురా. నిన్నెవడు తీయమన్నాడే, నేనే లాగేసేవాణ్ణి కదా, కానీ నువ్వు చెప్పిన ఒక్క మాటతో శాశ్వతంగా నా జీవితంలోకి వచ్చేశావు. కానీ అర్జున్, నేను అంటుంటే తన గొంతు పట్టుకున్నాడు. అర్జున్, వదులు అంటూ గింజుకుంటుంటే, ఇది కూడా మంచిదేనే, ఎందుకో తెలుసా, ఇలా అయితే ఎప్పుడూ దగ్గరే పడుంటావు. ఇక నీ జీవితం ఎప్పుడూ నా కాళ్ళ దగ్గరే. ఎవరినో చేసుకుని నువ్వు సంతోషంగా ఉండే కంటే నాతోనే ఉంటే నీకు నరకాన్ని చూపిస్తాను అంటుంటే, అర్జున్, వదులు అంటూ గింజుకున్నా వదలట్లేదు. తాళి కట్టాను కదా అని కాపురం చేస్తానని మాత్రం అనుకోకు, ఎందుకంటే నా వరకు నువ్వెప్పుడూ పని మనిషివే. నీ జీవితంలో సంతోషం అనేది ఇక కల్లో మాట. అనుక్షణం టార్చర్ అనుభవించడానికి రెడీగా ఉండు అంటూనే విస్సురుగా తనని పక్కకి తోసేశాడు అర్జున్.